ఇక్కడ నుంచి రిసెప్షన్ అండ్ డిన్నర్, ఆ తర్వాత మార్నింగ్ టైం ఎప్పుడో పెళ్ళి. సో ఈరోజు పెళ్లి చూసేద్దాం. హాయిగా చూడు, దర్జాగా కూర్చున్నా. వచ్చి ఒక స్టెప్ వేసారు. ఎలా అది ఇలా అంటే అందరూ పిల్ల చెదిరేపు వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు పూర్తిగా. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని, అట్లుంటది మనతోని. ఈ మధ్య కాలంలోనే మాకు ఆ డబ్బింగ్ వాయిస్ వింటున్నప్పుడల్లా మా అమ్మాయి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. హలో, వెల్కమ్ టు మై బ్రదర్స్ మ్యారేజ్. మార్నింగ్ చాలా ఈవెంట్స్ అయ్యాయి, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా సాయంత్రం అయింది కదా, ఇప్పుడే జస్ట్ ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. సో అంతా చాలా సందడిగా ఉన్నారు. ఆల్మోస్ట్ 2 hours బయట తిరిగి ఒక గుడికి వెళ్ళి అక్కడ ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆ ఊరేగింపు కోసం బయలుదేరుతున్నాం. ఇక్కడ నుంచి రిసెప్షన్ అండ్ డిన్నర్, ఆ తర్వాత మార్నింగ్ టైం ఎప్పుడో పెళ్ళి. సో ఈరోజు పెళ్లి చూసేద్దాం. దిస్ ఇస్ మై ఫేవరెట్ వదిన. వదిన అంటే
మా అత్త, మా డాడీ వాళ్ళ అక్క కూతురు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఎట్లా ఆడుకున్నాం? బీచ్కి వెళ్ళాం. బీచ్ నుండి గెంతాము, బోట్ మీద నుండి. బోట్ మీద నుంచి గెంతు లో యాంగిల్ పిక్ పెద్ద ఏదో అడ్వెంచర్ చేసినట్టు. సో చాలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఎలా అయిపోయిందంటే ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ అయిపోయాం కదా. బట్ పెళ్ళికి నేను పర్టికులర్ గా మేమందరం వచ్చేదే అందుకు కలిసి ఎగ్జాక్ట్లీ ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ భోజనం చేస్తున్నాం అనమాట ఇలాగా. అంతే. సో స్వీట్ 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 డేస్ అండ్ స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీ. మా అత్తని తీయండి. మా అత్త, డాడీ వాళ్ళ చెల్లి, మా అత్త, మా లవ్లీ క్యూట్ అత్త. ఇది రీతు, నాకు మరదలు అనమాట. వీళ్ళందరినీ నేను ఎలా అయినా సాధించుకుని తిందామని ఉంటుంది. టైం దొరకట్లేదు, సాధించుకుందాం అంటే అవ్వట్లేదు. హాయిగా చూడు దర్జాగా కూర్చున్నా. అండ్ వదిన ఆడపడుచు చెప్పు. మా ఆడపడుచు సో ఇది అనమాట. ఇప్పుడు మా అమ్మ, మా నాన్న ఫ్యామిలీ, ఇది మా అత్తగారి ఫ్యామిలీ. సో తల్లి, కన్నూరు, అత్తగారు కలిపి ఒక చోట కూర్చోబెట్టి మీటింగ్ పెట్టాం అనమాట అందరం కలిసి. అన్నగారు నల్ల సక్క, అత్తయ్య గారు ఉన్నారు ఇక్కడ. అత్తయ్య ఇటు చూడండి, అటు సీరియస్. అండ్ అక్కడ అమ్మ, బావగారు, మా హస్బెండ్. సో ఇలా పేరు చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరు ఇంక మొత్తం చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. హ్యాపీ. మార్నింగ్ నుంచి మాట్లాడి నాకు టైం కూడా సరిపోవట్లేదు. ఇలాగా బ్లాగ్ చేయడానికి, మాట్లాడడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు. అందరూ పలకరిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు కంప్లీట్ మీల్ విందు భోజనం చేస్తున్నాను. బట్ ఈ విందు భోజనం కంటే వీళ్ళందరితో కూర్చుని చేసే విందు భోజనమే నాకు ఆసమ్, సూపర్గా అనిపిస్తుంది. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా చూపిస్తాను మీకు. ఇవ్వండి, మా చిన్నాన్న, మా డాడీ తర్వాత తమ్ముడు ఇక్కడ దాక్కుంటున్నారు. ఈయన మా మావయ్య. ఈ అత్తని కట్టుకున్న భర్త మావయ్య. కవిత దా. ఇది నా చెల్లెలు, నా చిన్న చెల్లెలు. నేను పెద్దక్క, ఇది చిన్నక్క. అండ్ వీడు దరహాస్, వీడు నేషనల్ ఛాంపియన్, స్విమ్మింగ్ నేషనల్ ఛాంపియన్. స్విమ్మింగ్ లో ఛాంపియన్. స్విమ్మింగ్ లో వీడు నేషనల్ ఛాంపియన్. సో వీఆర్ ప్రౌడ్ అనమాట. మా చిన్నోడికి ఎప్పుడు నేర్పిస్తామని పట్టుకొని కూర్చున్నాను. వీడి రెస్పాన్సిబిలిటీ అది. ఓ మా పిన్ని, శ్రీదేవి పిన్ని, ఈ చిన్న భార్య. బుజ్జి పిన్ని. అండ్ సో ఇలాగ చాలా పెద్ద ఫ్యామిలీ మాది. ఇంకా చాలా మంది మిస్ అయ్యారు, మీకు మళ్ళీ చూపిస్తాను. కల్పన వచ్చింది. ఇది నా పెద్ద చెల్లెలు. అండ్ ఇందాక వచ్చింది తన చిన్న చెల్లెలు, ఇది పెద్ద చెల్లెలు. అండ్ మీ హస్బెండ్ క్రాంతి పెడతారు అప్పుడు. ఎవరి కాదు, భోజనంలో చాలా బిజీగా ఉన్నారు. హాయ్ చెప్పండి. సో ఈమెకి భర్త ఇతను. సో కాకపోతే మార్నింగ్ మాకు సంగీత్లో ఒక అద్భుతమైన స్టెప్ వేసి చూపించారు. ఒకసారి పెట్టి హ్యాపీ పట్టుకోండి ఒకసారి. ఎలా తెలుసా, అందరూ జనం అందరూ మంచిగా డాన్స్ చేస్తుంటే ఈయన వచ్చి ఒక స్టెప్ వేసారు. ఎలా అది ఇలా అంటే అందరూ పిల్ల చెదిరేపు వెళ్ళిపోయారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు పూర్తిగా. ఎట్లుంటది మరి మనతోని? అట్లుంటది మనతోని. సో ఇది చాలా చాలా ఫన్నీ ప్లేస్. అండ్ మా మంచి ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ. ఇంకా చూపిస్తాను. బ్రేక్లు ఇస్తా ఉన్నాను నేను. మా చిన్న ఏదో మాట్లాడతారంట, మేబీ నాకోసమేమో విన్నాం. మా అన్నయ్య కూతురండి. ఇవాళ చలనచిత్ర రంగంలో ఒక మంచి నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మేమంతా కూడా చాలా గర్విస్తున్నాం అనమాట. ఈ పెళ్లి సందర్భంలో మేమంతా ఇక్కడ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య కాలంలోనే మాకు ఆ డబ్బింగ్ వాయిస్ వింటున్నప్పుడల్లా మా అమ్మాయి దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి సందర్భంలో అందరూ కలుసుకున్నాం. థ్యాంక్ యూ.
ఎంత ప్రేమ కదా, ఇవి వింటుంటే చాలా సరదాగా అనిపిస్తుంది నాకు. అలా మా తమ్ముడు పెళ్ళి సరదాగా సందడిగా అందరు చుట్టాలు బంధువులు అందరి మధ్యలో మా ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో సరదాగా జరిగింది. చాలా రోజుల తర్వాత నా చిన్నప్పుడు కలిసిన వాళ్ళని కూడా ఆ చుట్టాలని కూడా మళ్ళీ ఒకసారి కలిసి అందరితో మాట్లాడుతూ అలా కబుర్లు చెప్తుంటే చాలా సరదాగా అనిపించింది, అంటే సంతోషంగా అనిపించింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఇలాగా ప్రతి పెళ్ళికి వెళ్ళాలి ఈరోజు అనిపించింది నాకు. తెలిసిన వాళ్ళు ఎవరు పెళ్ళికి పిలిచినా చక్కగా వెళ్ళి అందరినీ ఒకసారి పలకరించి ఒకసారి మన బిజీ షెడ్యూల్స్ మన ప్రపంచం నుంచి బయటకు వచ్చేసి సరదాగా అందరూ ఫ్యామిలీస్తోని సంతోషంగా కాసేపు గడపాలి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా నాతో ఉన్నందుకు చాలా చాలా సంతోషం అండ్ థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.